ఇదే సార్ బండి వేసుకురా సార్ అక్కడ ఎట్లా వచ్చింది దౌర్జన్యం అయితే పుణ్యం అంటుండేదా 40,000కి ఈ బదువు నింటే సార్ ఆ బదువు సార్ మీకు ఎట్లా వచ్చింది భూమి ఈ భూమి మా భూమి అక్కడ వాళ్ళు పిక్కుండారు కావాల్సింటే ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి ఆ భూమి బదులు ఇచ్చినారు మారేపల్లి మన తరపున ఎవరు పెద్ద మనుషులు రాలేదా నాకు న్యాయం కోసం పెద్ద మనుషులు ఏం కాదు మనకి ఉండాలా నీదనే దానికి ఒక పేపర్ ఉండాలి ఊర్లో సరిసుకోండి నాది కాదంటే కదా ఊర్లో సరిసుకోండి నీ దగ్గర ఫోటో తీసుకొని స్టేట్మెంట్ తీసుకొని రమ్మని ఆర్డీ వస్తారు స్టేట్మెంట్ రాసుకుంటాం లేదంటే నువ్వన్నా రాసి లేదంటే మేమన్నా రాసుకుంటాం నువ్వు సంతకం పెడితే నీ ఫోటో వాళ్ళ ఫోటో రాండి ఇటుకే మీరే మాట ఉండకూడదు రాండి అర్థమైందా ఉండు ఇంకా సొమ్మకాండి భూమి వాళ్ళు రాలేదా ఎవరు ఇంకా ఎవరు రానిలే దానికేముంది ఇప్పుడు వీళ్ళు పంట పెట్టిన రాలి కదా తమ్ముడు కాదు చెప్పేది భూమి నా భూమి అది ఇవ్వకపోయినా ఇచ్చినారు పెద్ద మనుషులు ఊర్లో వాళ్ళే నోటుకుని ఎవరైనా నాది అదంతా ఏందే మాట్లాడదు మా దగ్గర పంట పెట్టిన వాళ్ళు రావాలా మాడి నువ్వెన్న మాటలు మాట్లాడినా నేనెన్న మాటలు బాగుండదు ఇప్పుడు నువ్వు పంట పెట్టినావా నీవేనా పెట్టిండే పంట పెట్టినారు దౌర్జన్యంగా మరి నేను చెల్లా దౌర్జన్యం మరి వాళ్ళ అప్పటిమంటే అడ్డుకుంటున్నాను కంప్లైంట్ ఇచ్చిన చూసుకోపోండి కంప్లైంట్ మరి ఆడిచ్చిన స్టేషన్లో చూసుకోపో మరి పోలీసులు ఏం చెప్పినారా పోలీసులు ఏం చెప్పినారా కోర్టుకు వేసుకోమన్నారు కోర్టుకు వేసుకోమంటే మీరు నా ఒరిజినల్ మీరే తీసుకొని నాకు ఇమ్మంటే ఎట్లా అవుతుంది ఇప్పుడు ఎవరికి ఇచ్చిన ఒరిజినల్ ఉన్నాయి ఎవరికి ఇచ్చిన రసీదు కూడా రసీదు ఎవరు మీ కాడ ఏమిచ్చిన ఎంఆర్ఓలో మాకి చెప్పేది నువ్వు కోర్టుకి వేసుకున్నావు వాళ్ళు వేసుకున్నారు మీరు వేసుకున్నారు వాళ్ళు వేసుకునేది నేను పోలే ఇంకా చెప్పేది నువ్వు కోర్టుకి వేసుకుంటే వాళ్ళు చేసిన ఆర్డర్ అయింది డిగ్రీ అయింది అంటే నేను పోతా చెప్పేది నువ్వు ఇంగ్లీష్ అంటే ఇప్పుడు లాయర్ లోసం చేసుకుని ఏం చేశాడు ఎట్లయితుంది లాయర్ నాకు చెప్పాలి కదా కాదు ఇప్పుడు లాయర్ నాకు చెప్పాలి కదా దిగను లాయర్ నాకు చెప్పాలి కదా లాయర్ గురించి కాదు మరి నువ్వు లాయర్ చెప్పుకోకుండా అట్లా